దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. మంచి దేవుని బిడ్డలారా, మనందరూ కూడా ప్రభు వాక్యాన్ని అలాగే మనందరూ కూడా ధ్యానించుకుందాము. మరి వాక్య ధ్యానం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక సౌండ్ క్లారిటీ వస్తుందా? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును కలుగును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఈ చదువుకున్న లేఖన భాగాన్ని విరిచి పంచిపెట్టి నాతో అందరితో మాట్లాడమని, గొప్ప కార్యాలు మీరు జరిగించమని, మా హృదయంలో గొప్ప ఆదరణ నింపమని, నువ్వు వాక్యంతో మాట్లాడిచుండగా గ్రహించి అర్థం చేసుకొని నాకు ఫలింపజేయమని, హృదయంలో వాక్యమును ఫలింపచేయమని, ఆయా దుష్టులు ఎత్తుకొని పోకుండా కృప చూపమని నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దాసుడు వచ్చివాడు బలహీనుడు కనుక మా అందరి హృదయాలు తెరిచి మనోన్నతను వెలిగించి మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి ఇష్టం ఉన్న వాక్యం విని ప్రపంచంలో కోట్ల మంది జీవితాలు బాగుపడాయి. ఎంతోమంది చనిపోవాలని అనుకున్న వారు బ్రతికారు. ఎంతోమంది పాపులు మారారు. కాబట్టి ఇంతమంది మారడానికి కారణం ఏంటంటే ఈ వాక్యంలో ఉన్న జీవం ఉంది. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అన్నాడు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. ధైర్యమును గట్టిగా పట్టుకుంటే దాని తర్వాత దానికి ప్రతిఫలం ఏముంటుంది? గొప్ప బహుమానము, గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు అపోస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీలో ఉన్న విశ్వాసం రాస్తారంటే వాళ్ళకు శ్రమలు ఇచ్చినట్టే బాగా. దయచేసి మీరు 32వ వచనము ఇదే అధ్యాయము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి అంటారు. కాబట్టి వాళ్ళు శ్రమలలో ఉన్నారు, ఇంతకుముందు శ్రమలు సహించారు, మళ్ళా శ్రమలలో ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు శ్రమలు వచ్చినప్పుడు ఎలాగైతే మీరు ధైర్యంగా గట్టిగా నిలబడ్డారో అలాగే ఇప్పుడు కూడా మీరు ధైర్యమును విడిచిపెట్టద్దు. హల్లెలూయా. ఈ ఫోన్లు అందరూ కూడా సైలెంట్ చేసుకోండి. చర్చిలో ఫోన్ సైలెంట్ తీసుకోండి దయచేసి. ఇంతకుముందు మీరు శ్రమలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా కదలకుండా గట్టిగా నిలబడ్డారు. ఎందుకంటే మీరు ధైర్యముగా ఉన్నారు కాబట్టి. అదే ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకండి, దానికి కలుగు ప్రతిఫలము గొప్ప బహుమానం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఉండదన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం బైబిల్లో మనం చూస్తే కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ధైర్యం ద్వారా మన గొప్ప ప్రతిఫలం కలుగుతుంది, గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది. ధైర్యంగా మనము ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో కార్యాలు మన ద్వారా దేవుడు చేస్తారు. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు షద్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురు ఉన్న కాలంలో ఒక సంఘటన జరిగింది. వాళ్ళకు చెరవగా వేరే దేశం పట్టుకుని పోయే రాజు, వాళ్ళు పరాయి దేశంలో ఉన్నారు. అక్కడ ఒక రాజు ఒక చట్టం తెచ్చాడు, తన విగ్రహానికి నమస్కారం చేయాలి. ఎవరైతే నమస్కారం చేయరో వారికి అగ్నిగుండంలో పడదోస్తారని. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆ విగ్రహం నమస్కారం చేసిరు, కానీ షద్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురు మాత్రము చేయలేరు. ఎందుకు చేయలేరు? వాళ్ళు యూదులు. ఎవరండి? ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఏ ప్రతిమ కానీ ఏ సృష్టి కానీ నమస్కారము చేయదు, విగ్రహారాధన చేయదు. సృష్టికర్తగా మనం నమస్కారం చేయాలి తప్ప విగ్రహములు కానీ ఇతర దేవతలుగా నమస్కారం చేయదని వాళ్ళకి దేవుడు మోషే ద్వారా ఆజ్ఞ ఇచ్చాడు. ఈ భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళందే కానీ, ఆకాశం అందే కానీ దేని రూపాన్ని నమస్కారము చేయొద్దు అని ఆ నిర్గమకాండ 20వ అధ్యాయంలో ఆజ్ఞ పెట్టాడు. 10 ఆజ్ఞల్లో అది ఒక ఆజ్ఞ. మోషే ద్వారా ధర్మశాస్త్రం చెప్పాడు. కాబట్టి వీడు దేవుడు అంటే భయము, భక్తి కలిగిన వారు కాబట్టి
ఈ శద్రకు మేషకు అబేద్నెగో ముగ్గురు కూడా అలాగే వాళ్ళు విగ్రహమునకు ప్రతిమకు నమస్కారం చేయనప్పుడు ఆ రాజు వాళ్ళ కోపంతో పిలిచాడు. ఆ రాజు ఏం చెప్పాడు తెలుసా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయము అందరు చూడండి ఒకసారి. రాజు వాళ్ళతో చెప్పిన మాట, వీరు రాజుతో చెప్పిన మాట చూడండి. దానియేలు గ్రంథంలో మనం చూస్తే ఆ మాట మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శద్రక్ మేషక్ అబేద్నెగో యొక్క ధైర్యమును మనం చూడాలి. బైబిల్లో ఉన్న కొంతమంది వ్యక్తుల యొక్క భక్తుల యొక్క ధైర్యమును చూసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం 14వ వచనం. రాజు అడిగారు. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను శద్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయటం లేదనియు నాకు వినబడినది, ఇది నిజమా అడిగాడు. రాజు ఏమడిగాడు? శద్రకు మేషకు అబేద్నెగో ముగ్గురు పిలిచి, మీరు నేను నమ్ముతున్నది దేవతలకు మీరు నమస్కారము చేస్తలేదు, నేను నిలబెట్టిన విగ్రహం కూడా నమస్కారము చేస్తలేదు, నిజమేనా అంటే వాళ్ళు ఏమన్నారు? నిజమని వాళ్ళు ఒప్పుకున్నారు. హల్లెలూయా. కాబట్టి 15వ వచనంలో రాజు చెప్తారు, బాకను పిల్లన గ్రోవిని పెద్ద వీణెను సుంపోనియను పంచికను సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలిపడి. ఈ వాయిద్యాలన్నీ రకాల వాయిద్యాలు వాయిస్తారు. అప్పుడు వెంటనే ఆ వాయిద్యాలు అంచినప్పుడు మీరు నమస్కారము సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కారము చేయుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. రాజు చెప్తున్నాడు ఏంటంటే, ఈ అన్ని రకాల వాయిద్యాలు వాయిస్తారు, అంత లోపల మీరు ఏం చేయాలి? ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి. నమస్కారం చేయకపోతే ఆ వేడిమి గల అగ్నిగుండంలో మీకు ఏం చేస్తాము? అక్కడ చూడు, అగ్నిగుండం భగభగ మనుతుల్లో పడేస్తామన్నాడు. నా చేతి నుంచి రక్షించగల దేవుడు ఎవరున్నాడు అన్నాడు. అని మీ దేవుడు నా చేతి నుంచి మిమ్మల్ని రక్షించడు అన్నాడు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? చూడండి ఇక్కడ 16వ వచనం. శద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పరి, నెబుకద్నెజరు. మీ మాట విన్నారా? ఒక రాజు, దేశానికి రాజుకు, ఇప్పుడు చాలా రాజుకు వీళ్ళకు ఉన్నది, వీళ్ళు ఎవరు? పరదేశంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? సొంత దేశం కూడా వీళ్ళకి చెరగా పట్టుకొని వచ్చారు. వాళ్ళకు ఆ రాజు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. కానీ వీళ్ళు ధైర్యం చూడండి, నెబుకద్నెజరు అన్నారు. వాళ్ళు ఏమన్నారు? ఎందుకంటే వాళ్ళు దేవునికి అవమానపరుస్తున్నారు కాబట్టి ఆయనకు రెస్పెక్ట్ ఇస్తలేరు. వీళ్ళు రాజా గీజాలు ఉన్నారు ఇక్కడ, పేరుతో పిలుస్తున్నారు. నెబుకద్నెజరు రాజా ఇప్పుడు రాజా అని అన్నారు. ఆయనకు రాజా వందనాలు, ఇప్పుడు వందనాలు లేదు. అలాగే రాజు అనే పదమే లేదు. ఎందుకంటే ఆయన దేవునికి అవమానపరుస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు ఆయన. కాబట్టి వీళ్ళు భయపడకుండా, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు. చూసిరా, నెబుకద్నెజరు దీని గురించి మీకు సమాధానం చెప్పాలంతా మాకు చింత లేదు. 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా, ఆయన మమ్మల్ని రక్షింపకపోయినాను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారంపమనియు తెలుసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు వాళ్ళ ధైర్యం చూస్తారా? మీరు దేవునికి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళు రాజుకి వాళ్ళు సవాల్ చేస్తున్నారు. రాజా, మేము సేవిస్తున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు
నీ చేతి నుంచి ఈ అగ్నిగుండం నుంచి రక్షించగల సమర్థుడు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా సరే మేము అగ్నిగుండంలో వెళ్తాం, కానీ నీ దేవతకు నమస్కారం చేయము, నిన్ను ప్రతిమకు నమస్కారం చేయమంటే ఎంత ధైర్యం ఉండాలండి వాళ్ళకు. చిన్న విషయం అది. మన ఊర్లో ఎవరైనా బంధువులు ఎవరైనా మనం గట్టిగా తిడితే మనం కుంగిపోయి నిద్రపోతాం, డిప్రెషన్ వెళ్ళిపోతాం. మనం మారాలి, మన మైండ్ సెట్, మన ఆలోచన విధానం మారాలి. మనము సాధారణ వ్యక్తులాగా ఉండొద్దు, ఈ లోకంలో ఉన్న మనుషులాగా మనం ఉండొద్దు. మనం భూమిని ఆకాశంలో సృష్టించిన దేవుని నమ్ముతున్నాం కాబట్టి శద్రక్ మేషక్ అబేద్నెగో మనం ధైర్యవంతులు కావాలి. ఏం కావాలండి? వాళ్ళు ఏమను సరే వాళ్ళు అగ్నిగుండంలో వేసినామనుకో చచ్చిపోతే ఎక్కడ పోతాం? దేవుని దగ్గర పోతాం. మా మరణ భయము, చచ్చిపోతే చంపేస్తావు, కొద్దిసేపు బాధపడతాం మేము, కానీ నిత్యము యుగయుగాలు మనం మహిమలోకంలో ఉంటాం. హల్లెలూయా. మరణ భయం లేదు వాళ్ళకు, మరణానికి భయపడడం లేదు, ఈ రాజుకు భయపడడం లేదు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. వేరే అనుకుంటే పిచ్చోళ్ళారు అనవసరంగా ప్రాణం పోగొట్టుకుంటారు అనుకుంటారు పక్కలో అందరూ కూడా. ఏమి శ్రద్ధ మేసేకి పిల్ల యవనస్తులు ఏదో యవన కాలం రోషంగా మాట్లాడుతుంది తప్ప వీళ్ళకి ఏం తెలుసు అంటారు. నేను కొత్తగా సేవకు వచ్చినా నాకు ఇదే మాట అన్నారు చాలామంది సేవకులు, పాస్టర్లు. ఏం తెలుసా, నువ్వు కొత్తగా ఉన్నావు, బాగా ఇప్పుడు ఉడుకుడు రక్తంలో ఉన్నావు కాబట్టి ఇంత తొందరగా స్పీడ్గా సేవ చేస్తున్నావు, ఉడుకుతున్నావు, అట్లా మాట్లాడుతున్నాను అని చెప్పేసి నాకు చాలా వెటకారంగా మాట్లాడారు. ఎవరంటే ఏ మినిస్టర్ నేను ఉన్నానో ఆ సంఘంలోని సేవకులే. ఉడుకు రక్తాలు ఉన్నావు కాబట్టి నువ్వు సేవ చేయాలి, ప్రార్థన చేయాలి, గట్టిగా ఉండాలి, పై తిరుగుడావు, డైలాగులు కొడుతున్నాను, ఉడుకు రక్తం నీకు అంత రోషంగా మాట్లాడుతున్నావు అని నాకు అన్నారు. అప్పుడు తర్వాత తెలుస్తారని అన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఏం తెలిసిన తర్వాత నాకు చెప్పిన వాళ్ళందరిలో కొంత పాస్టర్ లోకంలో కలిసిపోయారు, దేవుని కలిసిపెట్టారు. ఒకడేమో తాగు నేర్చుకున్నాడు, ఒకడేమో వ్యభిచారం నేర్చుకున్నాడు, ఒకడేమో విగ్రహణ చేస్తున్నాడు, ఒకడేమో అబద్ధం ఆడుతూ బతుకుతున్నారు కొంతమంది. ఏమేరు ఇప్పుడు? నా రోషం తగ్గిందా? రోషంగా మాట్లాడుతాను, యవన కాలం ఉన్న ఉడుకు రక్తంగా అట్లా మాట్లాడుతున్నామని నాకు చెప్పి నేను ఏం మాట్లాడి నేను గొడవ దేవుని కోసం రోషం చేసుకున్నాను. ధైర్యంగా మాట్లాడితే అట్లా మాట. ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు 16 సంవత్సరాలు దేవుని నమ్ముకొని వాళ్ళ సొంత పిల్లలు క్రిస్టియన్ మ్యారేజ్ చేయలేరు. వాళ్ళు ఏం చేయలేరు? నువ్వు పాస్టరే క్రిస్టియన్ మ్యారేజ్ చేయకపోతే విశ్వాసం చేస్తారండి. అందుకే నేను అందరికీ మాదిరిగా ఉండాలని మా ఊర్లో అన్న జనులు ఎదుట అలాగే నేను క్రిస్టియన్ మ్యారేజ్ చేసి నేను. హల్లెలూయా. ఇంటర్ క్యాస్ట్ ఎందుకు మ్యారేజ్ చేయలేదు? మా కులం అమ్మాయి చాలామంది ఉన్నారు, బంజారా అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి చాలామంది ఉన్నారు, కానీ నేను చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో కొంత హల్లెలూయా ఎవరికి మనకు తోడుగా లేదు, విశ్వాసులు లేరు. ఇప్పుడు మనకి సంఘం ఉంది, అంతమంది మనం ఏమైనా ఉంటే కూడా వస్తాం లేదా, కానీ ఎప్పుడు లేదు తాండలు నిలబడడానికి. కానీ తర్వాత పెళ్ళికి తర్వాత చాలామంది ఆత్మీయ సోదరు వచ్చి పనిచేసి అది వేరే విషయం, కానీ ముందు మనం బలపరచడానికి ఎవరు లేదు. హల్లెలూయా. కాబట్టి అక్కడ దేవుడు కొరకు ధైర్యం పెట్టుకున్నాడు కాబట్టి దాని తర్వాత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి శద్రక్ మేషక్ అబేద్నెగో ఇంత ధైర్యంతో వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. మేము చచ్చిపోయినా పర్లేదు, హల్లెలూయా, కానీ మేము మా దేవునికి వ్యతిరేకంగా, మాకు దేవునికి ఇష్టం లేని పాపం మేము చేయము, ఆయన నమస్కారం చేస్తాం అని గట్టిగా నిలబడినందుకు, అంత ధైర్యంగా విడిచిపెట్ట గట్టి నిలబడితే దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? చూడండి అక్కడ దేవుడు ఏం కార్యం చేసాడు తెలుసా? ఒక మాట మనం చూద్దాం ఒకసారి. రాజు తర్వాత అగ్నిగుండంలో పడదోశారు, తర్వాత దేవుడు వాళ్ళని కాపాడాడు, బయటికి వచ్చారు. అప్పుడు రాజు ఒక మాట అన్నాడు. రాజు ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట ఒక అంటాడు. దయచేసి మరి చూద్దాము. 27వ వచనం అనుకుంటా. ఆ 29వ వచనం. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. చూడండి, ఇప్పుడు రాజు ఇంతకుముందు ఏమో నా చేతి నుంచి మీ దేవుడు రక్షించాడు కదా, అగ్నిగుండంలో పడదోశాడు, దేవుడు కాపాడాడు, బయటికి వచ్చి అగ్నిగుండం నుంచి. అప్పుడు ఈ రాజు ఏమి చేశాడు తెలుసా? నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఒక చట్టం తెస్తున్నాను. ఏమిటంటే ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక
మరి ఏ దేవుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. వాళ్ళ ధైర్యం బట్టి గొప్ప బహుమానం ఏం కలిగింది? ఆ దేశపు రాజు ఒప్పుకున్నాడు, ఈ శద్రకు మేషకు అబేద్నెగో లాంటి రక్షించగలిగిన సంబంధుడు ఏ దేవుడు లేడు. కాగా ఏ జనములో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు మేషకు అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండున నేను. హల్లెలూయా. ఏమన్నా రాజు ఇప్పుడు ఉల్టా సిరీస్ మారిపోయింది. ఇంతకుముందేమో నా దేవుణ్ణి అలాగే నా ప్రతిమకు నమస్కారం చేయకపోతే మీ అందరూ అగ్నిగుణంలో చేస్తా. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ శద్రకు మేషకు అబేద్నెగో నమ్ముతున్న దేవుడే నిజమైన దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. ఆ దేవునికి ఎవరు? ఈ శద్రకు మేషకు అబేద్నెగో ఏ దేవుని నమ్ముతారో ఆ దేవునికి ఎవరైనా దూషిస్తే వారి ఇల్లు పాటు చేస్తే వారికి చంపేసేయాలంటాడు దేవుడు. ఎవరు? రాజు. ఇప్పుడు దేశమంతా ఏమైపోయింది? ఇప్పుడు ఈ ధైర్యంగా నిలబడింది ఏమైంది చెప్పండి? ఆ దేశమంతా యెహోవా దేవుడే నిజమైన దేవుని తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు కూడా భయపడి ఎలాగే నమస్కారం చేస్తే అవుతుండేనా? ధైర్యమునకు ప్రతిఫలము గొప్ప బహుమానము కలుగును. వీళ్ళు చెప్తే ఎవరైనా వింటారా అని? సువార్త చెప్పడానికి వీలు లేదు. వారు చంపేస్తారు, కొడతారు. కానీ వీళ్ళు గట్టిగా ధైర్యం నిలబడినందుకు ఆ రాజు ఆ దేశం అందరూ కూడా ఆ దేవుని దూషించకుండా ఒక చట్టమే చేసిన ఆయన. అలాగే అందరూ కూడా ఈ శద్రకు మేషకు అబేద్నెగో నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి, చిన్న విషయం అది. ఒక రోజుల దేశం అంతా కలిసిపోయింది. ఎందుకు? వాళ్ళు ధైర్యంగా దేవునికి నిలబడరండి. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే దానియేలు గురించి తెలుసు కదా. దానియేలు భక్తులు ఉన్నప్పుడు కాలంలో కూడా అలాగే ఈ ఏ దేవుని కూడా ప్రార్థన చేయదు 30 రోజులు. ఎన్ని రోజులు అండి? 30 రోజులు ఏ దేవుని కానీ ఎవరు కానీ ఏది ఓన్లీ రాజుతోనే మనవి చేసుకోవాలి తప్ప 30 రోజులు ఏ దేవుని నమస్కారం చేయదు, ఏ దేవునికి ప్రార్థన చేయదు. అదొక చట్టం వచ్చి ఆయన దానియేలు ఉన్నప్పుడు. ఈ విషయం ఎవరు తెలిసింది? దయచేసి మీరు దానియేలు గ్రంథంలోనే ఇంకో మాట రాయబడింది. 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. దానియేలుకు దేశమంతా చట్టం వచ్చింది. ఏ 30 రోజులు ఏ దేవుని కానీ ఏ వ్యక్తిని కానీ నమస్కారం కానీ ఇక్కడ మనవి చేయడం కానీ ఉండొద్దు. ఓన్లీ రాజుకి అడగాలి, రాజుకి రెస్పెక్ట్ చేయాలి, రాజుకి అలాగే మనం అడగాలి, మనవి చేయాలి తప్ప అలాగే ఏ దేవునికి అలాగే 30 రోజులు ఎవరు కూడా పూజించొద్దు, నమస్కారం చేయొద్దు, ప్రార్థన చేయొద్దు. ఎన్ని రోజులు? 30 రోజులు. ఈ విషయము దానియేలు తెలిసిపోయినట్టు 6:10 ఇట్టి శాసనము ఇలాంటి ఈ శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటిపై గది తన ఇంటి మంచి మళ్ళీ చదవాలి గాబరు చదువు. హల్లెలూయా. తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. దేవునికి మహిమ కలుగును. ఇట్టి శాసనం అంటే ఒకవేళ ఎవరైనా ఆ 30 రోజుల్లో మీ దేవునికి ప్రార్థన చేస్తే సింహపు బోనులు వేసేస్తామన్నారు. ఈ శాసనం ఎవరు తెలిసిందంట? దాని తెలిసిపోయింది. నేను ఒకవేళ నా దేవుని ప్రార్థన చేస్తాను, ఎక్కడ వేస్తారు? సింహ బోనులో వేస్తారు. కానీ దానియేలుకు అలవాటు ఉంది, రోజు 3 సార్లు ప్రార్థన చేస్తారు, అలవాటు ఉంది ఆయనకు. ఇట్టి శాసనము ఆయన తెలుసుకొని నన్ను ఇంటికి వెళ్ళి అలాగే ఆయన 3 సార్లు ప్రభును ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దాని తర్వాత అందరూ తెలిసిపోయింది. ఒకే ఒక ఆయన దేశంలో ఒక్కొక్క వ్యక్తి ఉన్నాడు, ఆయన తన దేవునికి ప్రార్థన చేస్తున్నంటే రాజు తీసుకొచ్చి ఆయనకు సింహబోనులో వేసేసి. కానీ పొద్దున వరకు అలాగే బయటికి తెస్తే ఆయన సింహాలు నోరు దేవుడు మూసించి అలాగే సింహాలు ఆ బోనుల నుండి దేవుడు ఏం చేసిండు? కాపాడిండు. హల్లెలూయా. రాత్రి అంతా సింహ బోనులో ఉన్నాడు. సింహాల బోనులు అంటే ఆకలితో ఉన్న సింహాలు వేస్తారు లోపల. ఒక మనిషిని ఎవరైనా సింహ బోనులు అంటే బాగా ఫుల్ తింటే అలాగే ఫుల్ భోజనం తింటే సింహాలు మనకు చంపవు, హాని చేయవు, మంచిగా ఆడుకుంటాయి. కానీ ఆకలితో ఉన్నప్పుడు ఏం చేస్తాయి? పిల్లలు చేయని చెప్పండి.
కాబట్టి ఈ సింహాలు ఆకలితో ఉన్న సింహ బోనులో దానియేలు భక్తుని వేస్తే దేవుడు వాళ్ళ సింహాలు నోరు మూయించి కాపాడి బయట తీసుకొచ్చాడు. దాని తర్వాత రాజు ఏమన్నాడంటే, అలాగే ఈ దానియేలు దేవుడే అందరికీ దేవుడు కాబట్టి ఆయన నిజమైన దేవుడు అని ఆయన కూడా రాజు కూడా ఆ కాలంలో అలాగ అందరికీ ప్రకటించినది. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు కూడా ధైర్యం చూడండి. మనం దానియేలు భక్తుని యొక్క ధైర్యం చూడండి. దానిలో ఎంత ధైర్యంగా నిలబడము అది ఆశ్చర్యం. ఆయన ధైర్యంగా దేవుని కొరకు నిలబడినప్పుడు ప్రాణం పోయినా పర్లేదు, చచ్చిపోతే సింహాలు తినేసినా పర్లేదు, కానీ నా దేవుని మాత్రం నేను ప్రార్థించను మానను, శుద్ధించను మానని ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. దానికి గొప్ప ప్రతిఫలం ఏంటిది? ఆ రాజు తెలుసుకున్నాడు. ఆ దేశమంతా అలాగే దానియేలు దేవుడే నిజమైన దేవుడిని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే మనము దావీదు గురించి చూస్తాం. దావీదు అలాగే 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అలాగే ఫిలిస్తీన్లకు అలాగే ఇశ్రాయేల్ ప్రజలకు యుద్ధం జరిగినప్పుడు గోలియాతు దేవునికి దూషిస్తాడు, దేవుని సైన్యమును దూషిస్తాడు ఆయన. ఎందుకంటే 6 అడుగుల హైట్ ఉంటాడు ఆయన. బలవంతుడు, శక్తివంతుడు. దమ్ముంటే నాతో యుద్ధం చేయండి, నాకు ఓడిస్తే మేమందరూ ఓడిపోయినట్టే, మీరు ఓడిపోతే మీరందరూ ఓడిపోయినట్టే, మాకు లోబడాలి అని ఒక ఛాలెంజ్ చేశాడు ఆయన. కాబట్టి చాలా వెటకారంగా మాట్లాడాడు ఫిలిస్తీనుడు. కాబట్టి దావీదు రోషం తెచ్చుకొని ఈ ఫిలిస్తీనితో నేను యుద్ధం చేస్తున్నాడు ఆయన. ఆయనేమో 6 అడుగుల హైట్ ఉన్నాడు. ఎన్ని అడుగులాడు? 6 అడుగుల హైట్ అయితే 12 సంవత్సరాల పిల్లలు ఎంత ఉంటాడు? ఇంక యుద్ధం తెలియదు, మేక మేసులు తప్ప, గొర్రెలు మేపడం తప్ప ఆయన ఏమి. కానీ ఏముంది? ధైర్యం ఉంది. ఏముందండి? దేవుని కొరకు బాగా ధైర్యం. ఆయన దేవుని అంటే బాగా రోషము. ఎంతటి వాడు వాళ్ళు యుద్ధం చేస్తా అంటే ఎవ్వరు ఇస్రాయేల్ పెద్ద పెద్ద హైట్ ప్రశ్న ఎవ్వరు భయపడి పోరు. ఈ 12 సంవత్సరాల బాలుడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీనుడు, వాడు ఎంతటి వాడు? దేవుని సైన్యము తిరస్కరించడానికి వాడెవడు? దేవుని తిరస్కరిస్తాడా? దేవుని ప్రజలను వాడు తిరుగుతాడా? వాడు ఎంతటి వాడు? వానికి నేను కానీ ఒక పక్షిని చంపినవాడు చంపేస్తా అని చెప్పేసి యుద్ధానికి పోతా అంటాడు. ఈ చిన్న బాలుని కానీ కత్తి చేసి డాలు గీలు అన్నీ వేస్తే నాకు ఇవన్నీ వద్దంటాడు ఆయన. ఏమంటాడు? నాకు వద్దు, 5 రాళ్ళు చాలా అంటాడు. ఏమంటాడు? ఆ వడిసేళ్ళు ఉంటాయి కదా, ఆ వడిసే 5 రాళ్ళు మంచి నున్నని రాళ్ళు ఎన్నుకొని గిరిగిరి తిప్పి కొడితే ఇక్కడ రాయి తగలగానే పడిపోతాడు. పరిగెత్తి దాని కత్తి తీసుకొని వానికి తలగా నరికేస్తాడు. చూడండి, అంత పెద్ద హైటు మన వ్యక్తికి ఆ దేశంలోనే ఒక్క సైనికుడు పోలేడు ముందు. ఎవరు చంపిండు? ఎవరు చంపిండు? గోలియాతుని చంపిండు ఆయన. మరి గోలియాతుని చంపడానికి ఎంత ధైర్యం కావాలి? మరి వాడు చంపితే దీనికి పొట్టిగున్నా నేను, హైట్ ఉన్నా నేను, లేదు నా దమ్ము ఇంత, నా బలం ఇంత అని చెప్పేసి అసలు దావీదు ఒక ధైర్యం చూడండి మీరు. అప్పుడు దేవుని ప్రజలందరూ గెలిపించినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ ఫిలిస్తీయుడు అనుకున్న భయపడ్డాడు, అమ్మో వీళ్ళు మామూలు కాదురప్ప, నిజంగా వాళ్ళ దేవుడు పక్షం, ఇంత చిన్న పొట్టోడు మాకు చంపేసిందంటే వాడు దేవుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా జీవించి దేవుని కొరకు ఉంటే నీ ద్వారా కొన్ని 100,000 మంది అలాగే నిజమైన దేవుడిని తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పిరుకుడుగా ఉంటే, నువ్వు భయపడుతూ ఉంటే నీ ద్వారా దేవుని నామం మహిమ రాదు. నేను చూసి దేవుని ఎవరు నమ్ముకోరు. దేవుని కొరకు వెళ్ళి ధైర్యంగా నిలబడాలి. ధైర్యంగా మనం ఉండాలి. శ్రమలలో, కష్టాలలో, బాధలు వచ్చిన గట్టిగా ధైర్యంగా మనం నిలబడాలి మనం. హల్లెలూయా. ఆ ధైర్యానికి దానికి ప్రతిఫలము గొప్ప బహుమానం ఉంటుంది, గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ మా ఊరిలో నేనే దేవుని నమ్మకపోతే భయపడి ఊరంతా వ్యతిరేకం, కుటుంబం వ్యతిరేకం చెప్పేసి భయపడి ఉంటే ఈరోజు మా అమ్మ నాన్న, మా ఫ్యామిలీలో కొంత రక్షణ పొందేవారు కాదు. ఈ సంఘాలు ఉండేది కాదు. ఈ 5 సంఘాలు 7 సంఘాలు ఉండేది కాదు. 100 మంది ఆత్మలు రక్షింపబడేవారు కాదు. నేను ధైర్యంగా నిలబడినందుకు, రోషం తీసుకుని నిలబడినందుకు, శ్రమలలో ధైర్యంగా ఉన్నందుకు కొన్ని 100 మంది అలాగే రక్షణ పొందారు. హల్లెలూయా. కానీ నువ్వు దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా. మన శ్రమలలో కూడా ధైర్యం విడిచిపెట్టొద్దు. దేవుని బిడ్డలు పిరికొల్లాగా ఉండడు. మనకు దేవుడు పిరికితనం ఆత్మని దేవుడు ఏలేడు. ఏ ఆత్మనిచ్చినట్ట? ఆత్మ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. మన పిరికితనం ఉండదు దేవుని బిడ్డలకు. హల్లెలూయా. మన మరణ భయం ఉందా? చచ్చిపోతే దేవుని దగ్గర పోతాం. దేవునికి స్తోత్రం. ఇంకా తొందరగా ఈ బాధలన్నీ కూడా పోతే అక్కడ దేవుని దగ్గర పోతాం. బతికితే దేవుని కొరకు మనం బతకాలి. కానీ శ్రమలకు కానీ బెదిరింపులు కానీ మనం ఎప్పుడు కూడా మనం భయపడొద్దు. హల్లెలూయా.
అంత ధైర్యంగా మనం ఉంటే దేవుని కార్యం బలంగా జరగదు. ఎప్పుడైనా భయపడతావో తెలుసా, భయపడిపోతే మనిషి కృంగిపోతే మనిషి చేతగానాడు అయిపోతాడంట. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఏముంది? శ్రమల దినములలో మనము కృంగిన ఎడల చేతగాని వాడగుతాం అనమాట. శ్రమలో వచ్చినప్పుడు బాగా కృంగిపోతే ఏం చేతగాని వాడు అయిపోతాం. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. హల్లెలూయా. అంటే శ్రమలు ఎలాగలే? ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి. భయం ఉండొద్దు మన దగ్గర. ఇలాంటి ఆర్థికమైన సమస్యలు అప్పులు బాధలు కానీ కురింగిపోతే భయపడితే మన మనిషి ఏమైతే చదవనాడు, ఏం చేయాలని ఫీల్ అయిపోతుంది. హల్లెలూయా. ఇంకోటి తెలుసా, బాగా మనము ఊరికే టెన్షన్ పడితే ఈ ఎముకలన్నీ కూడా మెత్తగా అయిపోతాయి. ఏమైపోతుందంటే తెలుసా మీకు? సామెతల గ్రంథం చూడండి 17వ అధ్యాయము. ఎముకలు కూడా బలహీనపడతాయండి. ఎముకలు బలహీనపడతాయి, కానీ బలం ఎక్కడ ఉంటుంది? బలం అంతా ఎక్కడుంది? ఎముకల్లో ఉంది. హల్లెలూయా. బలం ఎక్కడుందండి? ఎముకలలో ఉంది. నువ్వు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దేవునికి నమ్మినందుకు ఎదురింపు వచ్చినప్పుడు, నీ చుట్టూ శత్రువులు దూషించి చుణుకలాగా చేసినప్పుడు, నీ పరిస్థితులు బాగలేనప్పుడు నువ్వు కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. కృంగిపోయి బాధపడుతూ ఉంటే సరే 24వ అధ్యాయం చదువు. దానికంటే ముందుగా ఇంతకుముందు వచనం కొంతమంది వచనం అడుగుతారు కాబట్టి సామెతల గ్రంథం 24:10 వచనం చూడండి. వాక్యం గుర్తుపెట్టుకోండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడగుదువు. దేని వాక్యం నిజమా కదా చెప్పండి? బాగా శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయి ఇంట్లో పండుకుంటే ఎట్లా అయిపోతారు మీరు? మీకేం చేత కాదు, మీ పని చేయలేరు, అన్నం తినలేరు, బయటికి రాలేరు, ఏం పనికి రాకుండా అయిపోతాం మనం. తెలుసా? మనం ఏముండాలి? మనకు ధైర్యం విడిచిపెట్టదు. హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇప్పుడు సామెతల గ్రంథము 17:22. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. చూడొచ్చిన కొన్నిసార్లు కునిగిపోయి నలిగిపోతే, నీ మనసు అంతా నలిగిపోతే, బాగా చింత చేసి ఆలోచన చేస్తే నీ ఎముకలు ఏమైపోతుంది? కిరణ్? హల్లెలూయా. ఈ ఎముకలు ఎండిపోయినాక మనిషి రోగాలు స్టార్ట్ అవుతాయి. తెలుసా? మీరు చూడండి, చాలామంది టెన్షన్ ఎక్కువ హార్ట్ అటాక్ కూడా చచ్చిపోయారు లేదా? చాలామంది చచ్చిపోయారు తెలుసా? చాలామంది చనిపోయారు లోకంలో. ఎంతో వందల వేల మంది ఉన్నారు. చాలామంది టెన్షన్కి బీపీ, టెన్షన్కి షుగరు, టెన్షన్కి రోగాలు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది బైబిల్ ముందే చెప్పింది. హల్లెలూయా. కాబట్టి మనం సంతోషం ఉండాలి. ఏమని చెప్పండి? అక్కడ చూడండి, సంతోషం గల మనసు ఆరోగ్య కారణం. హల్లెలూయా. నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో నీకు అంత ఆరోగ్యం ఉంటుంది. అది మీరు నింగంపల్లిలో ఒకసారి నేను ట్రైన్లో పోతుంటే, నింగంపల్లి నుంచి ట్రైన్లో పోతుంటే నేను ఆడ పెద్ద గ్రౌండ్ ఉంది, ఆ ట్రైన్ స్లోగా లోకల్ ట్రైన్లో ఎక్కితే ఆడ కొంతమంది గుంపులుగా అందరు వాకింగ్ చేస్తున్నారు. నేను అక్కడ మిలిటరీ ట్రైనింగ్ ఉన్నదేమో అనుకున్నాను. నేను అందరూ గుంపులో హా అని అంటారు. ఒకసారి హా అని గట్టిగా అంటున్నారు. నేను మిలిటరీలు ఉంటారు కదా, మిలిటరీ ట్రైనింగ్ ఉన్నదేమో, గట్టి కలుస్తున్నామో చెప్పేసి బాగా అబ్జర్వ్ చేస్తే, ఇది మిలిటరీ ట్రైనింగ్ అంత పొద్దున్న చేస్తారంటే, కాదు బ్రదర్, అది మిలిటరీ ట్రైనింగ్ కాదు, వాళ్ళు వాకింగ్ చేసుకుంటే నవ్వుతారు కావాల్సి అన్నారు. అవి కూడా నవ్వుతారు అంటే అని చెప్పాడు ఒక బ్రదర్. ట్రైన్ పక్కన కూర్చొని ఒక వ్యక్తి చెప్పాడు. కొంచెం ట్రైన్ ముందు పోయినాక నాకు ఫస్ట్ కనబడదు. ఇగో ఇలా వేసి ఇట్లా హా అని నవ్వుతున్నారు. ఇక ఇలా కింద వేసి మళ్ళీ హా అని నాకు గట్టిగా నవ్వుతే, ఎందుకు నవ్వుతున్నారంటే నవ్వితే ఆరోగ్యానికి మంచిదంట. ఎందుకంటే వాళ్ళకి జాబ్ చేస్తాడు, ఇల్లేమో ఇంట్లో తెలుసు కిరికిరి ఉంటుంది, నవ్వు ఎక్కడ ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా వాళ్ళే కావాల్సిన నవ్వుతారంట. వాళ్ళు దేవునికి స్తోత్రం. వాళ్ళ చూసి నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు ఇదేం నవ్వరు అప్ప, నాకు కావాల్సిన నవ్వాలంటే చాలా కష్టం అబ్బా. కానీ వాళ్ళేమో ఏదో ఒకటి నవ్వుతారు. చూసినావా? నవ్వుతే ఆరోగ్యానికి ఎంత సంతోషంగా ఉంటావో నీ అంత ఆరోగ్యంగా. ఎవరు చెప్పింది ఇది?
డాక్టర్ కంటే ముందు ఎవరు చెప్పాడండి? దేవుడు చెప్పాడు. ఇక్కడ సంతోషం గల మనసు ఆరోగ్యానికి కారణం. హల్లెలూయా. అందుకే ప్రభునందు ఎల్లప్పుడూ మీరు సంతోషించండి బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీ 4:4 ఏముంది? ప్రభునందు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎప్పుడు హల్లెలూయా. ఆనందంగా మనం ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో అంత ఆరోగ్యంగా ఉంటావు. హల్లెలూయా. ఎంత చింత చేస్తావో, ఎంత మనం టెన్షన్ పడతామో ఏమవుతుంది? నీ ఎముకలు ఎండిపోతాయి. ఆరోగ్యాలు ఎన్నో హార్ట్ ప్రాబ్లమ్, షుగర్ వస్తాయి టెన్షన్కే. అందుకే టెన్షన్ పడవద్దు. అందుకే యేసుప్రభు అన్నాడు, మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంట? మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు కనుక మీ చింత ఎవరి మీద వేయాలి? మీ భారం ఎవరి మీద వేయాలి? ప్రభా నా సమస్య ఇది నీ మీద వేసేస్తున్నా, నేను చేసుకున్న ముందు సాగిపోతా, నువ్వు చూసుకోదు ఆయన అని చెప్పాలి. హల్లెలూయా. ఆయన వేసేసాలి. మనం హ్యాపీగా సంతోషంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, మనం చింతిస్తే కృంగిపోతే ఏమైనా రూపాయి వస్తుందా? శ్రమలు పోతాయా? కష్టాలు పోతాయా? డబ్బులు ఏమైనా ఇస్తారా? ఇస్తారని చెప్పండి. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నారో అంత డబ్బులు ఇస్తారు ఇంకా. హల్లెలూయా. తెలుసా, నాకు చాలాసార్లు నా శివ జీవితంలో ఎంతోమంది చెప్పారు, నా వెనకాల ఎంతో లక్షల అప్పులు ఉంటాయి కానీ వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. కానీ నా అప్పులు ఉన్నాయంటే కూడా నమ్మడు. ఎందుకంటే ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు. అప్పులున్న వ్యక్తి అంతా నవ్వుకుంటూ ఉంటాడా? ఆనందంగా ఉంటాడా అని చాలామంది ఆశ్చర్యపోయిన విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో అంత ఆరోగ్యంగా, ఎంత ధైర్యంగా ఉంటావో అంత గొప్ప ప్రతిఫలం, గొప్ప ఆశీర్వాద, గొప్ప బహుమానానికి ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, ఇది నీ వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. అలాగే రెండవదిగా దేవుని కొరకు నీకు శ్రమలు వస్తాయి. దేవుని నామ కొరకు కూడా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. శద్రకు మేషకులాగా దేవుని నమ్మొద్దు, మీ దేవుని చర్చికి వెళ్ళొద్దు, ప్రార్థన చేయొద్దు అని నాకు చంపే రోజులు ఇప్పుడు వచ్చేసినాయి ఆల్రెడీ. మీరు బయట సువార్త ప్రకటించిన సేవకులు చంపేస్తున్నారు, కోరుతున్నారు, హింసిస్తున్నారు. ప్రతి ఒక్క రోజు దాడులు జరుగుతున్నాయి భారతదేశంలో. ఇండియా మొత్తం కూడా క్రిస్టియన్ లేకుండా చేద్దాం, ఈ యేసుప్రభు నామం లేకుండా చేద్దామని ఈనాటి కొన్ని ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, ఎంతోమంది సాతాను సంబంధులు కొంతమంది దేవుని కార్యానికి అడ్డగించడానికి సువార్థికులను, విశ్వాసులను కరపత్రిక పంచినా సరే ఈరోజు చంపుతున్నారు, జైల్లో చేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు. రేపు శద్రకు మేషకు అబేద్నెగో దానియేలుకు వచ్చినట్లుగా ఈ పరీక్ష నీ కూడా వస్తే కూడా ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. చస్తే దేవునికి చచ్చిపోతా, జైల్లో చేయండి, నాకు కాల్ చేసేయండి, చెమ్మ బోనులు వేసిన పర్లేదని ధైర్యంగానే ఉండాలి. అప్పుడే నువ్వు పరలోకంలో గొప్ప బహుమానంను పొందుతావు, కిరీటం పొందుతావు అక్కడ. అవును, వాళ్ళు చంపలేరు అనుకో, మనం భయపడేది మనం మా దేవుని నమ్మినాం అనుకో, ఎన్ని రోజులు బతుకుతావు? ఎన్ని రోజులు బతుకుతామండి? 1,00,000 సంవత్సరాలు బతుకుతామా? ఏవో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇన్కమ్, 10 years 5 years ఇన్కమ్ ముందు చనిపోవాల్సిందే. కానీ మనం భయపడి మా దేవతను నమస్కరించినంత ఎన్ని రోజులు బతుకుతాం? కానీ ధైర్యంగా నిలబడితే వాడు మారే అవకాశము. హల్లెలూయా. మనం ధైర్యంగా నిలబడితే వాళ్ళు ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి దేవుని పిల్లారా, దేవుని కొరకు నువ్వు అలాగే ధైర్యంగా ఉండాలి. నీ గ్రామంలో, నీ చుట్టూన్న సమాజంలో మధ్య దేవుని కొరకు నువ్వు ధైర్యం గట్టి నిలబడాలి. హల్లెలూయా. అరే, ఇవి ఇన్ని శ్రమలు వచ్చినా గట్టి నిలబడాలంటే దేవుడు కూడా దిగి వచ్చి నీ పక్షంగా దేవుడు ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా నిలబడితే, ధైర్యంగా ఉంటే దేవుని కొరకు నీ పక్షంగా ఎవరు వస్తారు? దేవుడే. హల్లెలూయా. దేవుడే వచ్చి దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎంతోమంది భక్తులు అండి, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క భక్తులు, పౌలు కానీ, పేతురు కానీ, యాకోబు కానీ, అపోస్తులు కానీ, ఆదిమ సంఘం కానీ, గొప్ప హింసగా వచ్చిన ఆదిమ సంఘానికి జైలు వేసిన, స్త్రీలను చూడకుండా, పురుషులు చూడకుండా జుట్టు పడుకొని లాక్కొని జైలు వేసిన ఒక్క స్త్రీ కానీ, ఒక్క పురుషుడు కానీ భయపడి యేసు నమ్మమని ఒక్కరు కూడా అనలేరండి. వాళ్ళు గెలిచారు. వాళ్ళ ధైర్యం, వాళ్ళ విశ్వాసం. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ ధైర్యం అనేది ఈ బైబిల్లో ఉన్న భక్తులు గెలవచ్చింది. సరే, ఇప్పుడు ధైర్యంగా ఇలా ఉన్నారు భక్తులు, ధైర్యంగా ఉన్నారు, నిలబడ్డారు, ప్రాణంలో అర్పించుకున్నాడు. కానీ దేవునికి అలాగే దూషించలేదు, దేవునికి విడిచిపెట్టలేదు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉన్నారు. ఇంత ధైర్యంగా ఉండడానికి కారణమేలా? ఇంత ధైర్యంగా భక్తులందరూ ఎలా ఉన్నారు?
అగ్నిగుండానికి భయపడలేరు, రాజుకు భయపడలేరు, సింహములకు భయపడలేరు, ఖడ్గమునకు వాళ్ళు భయపడలేరు, చిత్రహింసలు పెట్టినా కూడా భయపడలేరు. ఈ భక్తులందరూ కూడా అంత ధైర్యంగా వాళ్ళు ఎలా వచ్చింది, అంత ధైర్యంగా వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ ధైర్యం అనేది వారి లోపల ఎలా వచ్చింది? ఈ విషయాన్ని బైబిల్లో దేవుడు రాయించాడు. ఒక విశ్వాసిలో ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక విశ్వాసిలో ప్రాణం తెగించిన ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? బైబిల్లో రాయబడి ఉంది. దయచేసి ఒకసారి మీరు చూడండి. ఆ 56వ కీర్తనలో దేవుడు చెప్తాడు, ఈ భక్తులందరిలో అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎలా వచ్చింది, అది ధైర్యం ఎలా వస్తుంది మనిషిలో, విశ్వాసిలో ధైర్యం ఎలా వస్తుంది? 56వ కీర్తన 18వ వచనం చూడండి. 56వ కీర్తన 4వ వచనం. 56వ కీర్తన 4వ వచనం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరధారులు నన్నేమి చేయగలరు. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు నేను భయపడను అన్నాడు. ఎందుకు? దేవుని యందు ఎవరైతే దేవుని మీద సంపూర్ణ హృదయపూర్వకంగా విశ్వాసం నమ్మకం ఉంచుతారో ఆ మనిషి ఎవరికి భయపడడు. హల్లెలూయా. దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, ఆయనే సత్య దేవుడు. ఆయన ప్రేమ మీద, ఆయన శక్తి మీద, ఆయన మందని నమ్మకం ఉన్నప్పుడు మనిషి భయపడడు. ఆ దేవుడు కాపాడుతాడని నమ్మకం ఉంటుంది. ఆ దేవుడు కాపాడకపోయినా హతసాక్షి అయిన పరలోకమైన బహుమానం ఇస్తాడు, పరలోక రాజ్యం పోతానని ఆ నమ్మకం ఉన్న తర్వాత వాడు దేనికి భయపడతాడండి? ఈ శరీరధారులు ఏం చేస్తారు? మనసు నాకు ఏం చేయగలుగుతారు అని భక్తుడు అంటున్నాడు. నేను భయపడను, ఎందుకంటే దేవుని యందు నమ్మకం ఉంచాను. ఎందుకంటే ఎంత గొప్ప అపాయం వచ్చినా, గొప్ప శ్రమలు వచ్చినా నేను ప్రార్థన చేస్తే నా దేవుడు రక్షిస్తాడని నమ్మకము ఉంది. ఒకవేళ రక్షించకపోయినా నేను అలాగే దేవుని విడిచిపెట్టాను. ఇలాంటి నమ్మకం దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు మనిషికి ఏమొస్తుందండి? ధైర్యం వస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, 11వ వచనం చూడండి. ఇక్కడే ఇదే అధ్యాయము 11వ వచనం. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు. హల్లెలూయా. మా ఊర్లో ఉన్నప్పుడు నాకు ఇదే వాక్యం ద్వారా బలపరిచిన నాకు దేవుడు. మా ఊర్లో ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు చాలా బలం ఇచ్చింది. నాకు వాళ్ళు నాకు ఏం చేస్తారు అని ధైర్యం వచ్చేసి, ఎందుకంటే భయపడి బైబిల్ దాచుకొని జైరాబాద్కి నేను చర్చికి వచ్చేవాడిని. ఎందుకంటే నాకు బైబిల్ చూస్తే ఇంకా నాకు టార్చర్ పెడతారు అని చెప్పేసి. కానీ ఈ వాక్యం ద్వారా ప్రార్థనలో బలపడిన తర్వాత, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాత నాకు గొప్ప ధైర్యం వచ్చేసింది. హల్లెలూయా. మన ఏమి చేయగలరు. హల్లెలూయా. దేవుని మీద నమ్మకం ఉంచి భయపడను. వాళ్ళు ఏం చేస్తారు నాకు? దయ్యాలు ఏం చేస్తాయి, మంత్రాలు ఏం చేస్తాయి, సమస్యలు ఏం చేస్తాయి నాకు? నేను భయపడను అనాలి. హల్లెలూయా. సమస్యలు వస్తే అదేం చేస్తుంది నాకు అనాలి. మంత్రాలు ఉంటే అది మంత్రాలు ఏం చేస్తుంది నాకు? ఏం చేయదు. హల్లెలూయా. ఎంతోమంది మంత్రాలు ఏదో ఊళ్ళో నేను సవాల్ చేసింది, నాకు మీరు ఏమి నన్ను చేయరు, ఎందుకంటే నాకు దేవుని మీద నమ్మకం ఉంది. హల్లెలూయా. మీరు చేసినది పని చేయదు. హల్లెలూయా. అది ఆ మంత్రాల నుంచి రక్షించగల శక్తి గల దేవుడు ఎవరున్నాడు? మన ప్రభు. హల్లెలూయా. మన యేసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు అంటే. హల్లెలూయా. ఆయన మించిన శక్తి ఏది లేదు. నా పక్షంగా నేను భయపడను అనాలి. హల్లెలూయా. శ్రమలకు భయపడద్దు. ఆ శ్రమలు నాకు ఏం చేస్తాయి? నేను భయపడను అనాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, విశ్వాసుల మీద ధైర్యం రావాలంటే మనకు దేవుని మీద నమ్మకం ఉండాలండి. ఎవరి మీద నమ్మకం ఉండాలి? దేవుని మీద నమ్మకం ఉండాలి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేను ఈ కారు గురించి చాలా టెన్షన్ బ్యాంక్ వాళ్ళు చాలా టార్చర్ పెడుతున్నాడు, ఫోన్ చేసి దమ్ చేస్తున్నాడు. హల్లెలూయా. కానీ నేను మాత్రం బేఫికర్ ఉన్నాను. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బ్యాంకు అంటున్నాడు, మరి మీ కస్టమర్ చాలా మొండి మనిషి ఉన్నాడు అని చెప్పినట్టు. హల్లెలూయా. మరి నేను బ్యాంకు కోసం పోయినాడు హైదరాబాద్. మాట్లాడితే, ఇక నీ అంత మొండి ఎవరు కనబడతలేదు సార్, మీరు ఏమి చేస్తున్నారు, ఏమో అర్థం అంది, ఎందుకు ఇంక పెండింగ్ పెడితే ఎవరు అని ఆయన చెప్తున్నాడు.
నాకు విశ్వాసం ఆయనకు చెప్పు తెలియదు, ఇక ఏం చెప్తావు ఆయనకు. హల్లెలూయా. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు ధైర్యంగా ఉంటాము? దేవుని మీద. మీకు చాలాసార్లు ఎందుకు చెప్తానంటే, నేను గొప్పవాడిని అని కాదు నేను చెప్పేది, మీరు అలా తయారు కావాలి మనిషి. ఏం చెప్పాను మీకు? ఈ కారు దేవుడు ఇవ్వాలి, కారు కనబడకుండా డబ్బులు వచ్చేంత వరకు చేయాలి. ఒకవేళ కారు తీసుకుంటే తీసుకొని, నేను సేవ మాననే ఇది ఉండాలి, ఈ విశ్వాసం ఉండాలి. ఇట్లా చేస్తేనే నేను చేస్తా, అది విశ్వాసం కాదు. ఇస్తేనే నేను చేస్తా, ఇస్తేనే నేను దేవుని లోపడతా, అలా చేస్తేనే నేను కానుకలు ఇస్తా, ఇవి అన్నీ కాదు. దేవుడు ఏమి ఇవ్వకపోయినా సరే నమ్మకం కానుక ఇస్తా, ఏమి ఇవ్వకపోయినా సరే నేను ప్రార్థన చేస్తా, ఏం చేయకపోయినా ఇంకా నమ్మకంగా జీవిస్తాను, ఇది విశ్వాసం అండి. అసలు అన్నీ ఇచ్చినాక చేసింది ఏం విశ్వాసం? శత్రు వేసిన అబద్ధంగా అగ్నిగుండంలో వేసినా సరే పోతానని తెలిసినా సరే, దానియేలు సింహబోనులో ఇస్తారని తెలిసినా సరే దేవుని మీద విశ్వాసం పోలేదండి. వాళ్ళు కాపాడిన తర్వాత నమ్మలేదు, కాపాడ ముందే ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా కాపాడకపోయినా సరే ఆయననే మా దేవుడు, ఆయననే మా ప్రభువుని నమ్మారు. అలాంటి విశ్వాసమే నిజమైన విశ్వాసం అండి. హల్లెలూయా. ఈనాటి క్రైస్తవం ఎట్లా అయిపోయింది తెలుసా? నాకు దేవుడు అది చేయలేడు, ఇది అడిగినా నాకు చేయలేడు, నేను చర్చికి రాను. ఏం రాను? చర్చి రాను. మన ఒక బ్రదర్ కలిసాడు, నాకు దేవుడు కొడుకుని ఇస్తాడు, ముగ్గురు కూతురు ఇచ్చాడు, నేను చర్చికి బంద్ చేసినాను. నేనన్నాను అలాగే అసలు ఏబుకు 10 మంది ఉన్న సంతానం చచ్చిపోతే దేవునికి స్తోత్రం అన్నాడు. ఇస్తే నీకు బాధపడరు ఏంటబ్బా? సంతానం లేక కొంతమంది బాధపడుతుంటే ముగ్గురు చక్కని కూతురు ఇస్తే ఎందుకు భయపడతాను? ప్రార్థన చేయకపోయినా దేవునికి స్తోత్రం అనాలి. హల్లెలూయా. ఆయన చిత్తంలో ఏముందో అదే జరుగుతుంది. ఇన్ని అనుకున్నట్టు అన్ని జరిగిస్తేనే దేవుని నమ్ముతా అంటే నువ్వు నమ్మకం చెప్పిన నేను నమ్మకపోవడం కరెక్ట్ కాదు. ఏబుని చూసి మనం నేర్చుకోవాలి బ్రదర్. ఏబుకు లాగానే శ్రమలు వస్తే ఎంతమందికి పాస్టర్ కొడతావు మరి, నాకు ఇంకా దేవునికి ఎంత తిడతావు, ఇంకా ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నాను. ఏబు కంటే గొప్ప శ్రమలు వచ్చినాయి. ఎందుకు రాయించాడు దేవుడు? మన జీవితంలో ఏమి రాసి పెట్టాడో అదే జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఏం చేసినా మార్చేలు అంతే ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మన చిత్తంలో ఏమి అనుమతిస్తే, ఏది ఇస్తే దాన్ని స్వీకరించడమే భక్తుని ఒక లక్షణం. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే. ఈ మాట ఎందుకు పలికారు? మీరు కూడా అట్లా చేయాలి. నేను నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు తండ్రి, నీ ఇష్టమే. నీ ఇష్టమైతే చేయి, లేకపోతే పర్లేదు, నీ ఇష్టమే జరుగును గాక. అట్లా ఇది అసలైన భక్తి, అసలైన క్రైస్తవ జీవితం ఇది. అన్నీ ఇస్తేనే, అడిగినట్టు జరిగిస్తేనే, నేను కోరిక నెరవేరిస్తేనే దేవుని నమ్ముతా. నమ్మకం నమ్మితే ఎవరు లాభం ఉంది? ఎవరికి లాభం లేదు. దేవునికి లాభం ఉందా ఏమైనా? నమ్మకపోతే నమ్మకం, లోకంలో కలిసిపో, నీ ఇష్టం. ఎవరు నమ్మమంటారు? నీకు బలంతో ఏం లేదు. హల్లెలూయా. చచ్చిపోయినాక తెలుస్తుంది నీకు. ఇప్పుడు చనిపోయినాక ఆడ తెలుస్తుంది, అప్పుడు తెలిసిన ప్రయోజనము లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ధైర్యం అనేది విడిచిపెట్టద్దు. మనం దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ధైర్యం ఎలా వస్తుందంటే దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు ఏమొస్తుందండి? ధైర్యం వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు మనుషులు నమ్మి లేదా రాజులు నమ్మినా, నీ బలం నమ్ముకున్నా, నీ జ్ఞానం నమ్ముకున్నా, ధనం నమ్ముకున్నా, నువ్వు మాత్రం చెడిపోతావు పక్క. బైబిల్ చెప్తుంది దేవుని నమ్మితేనే ఆ ధైర్యం శాశ్వతంగా ఉంటుంది. నువ్వు మనుషుని నమ్మితే వాడు మోసం వేసిన ధైర్యం అంతా పోతుంది. మనుషులు నమ్ముకోవద్దండి, రాజులు నమ్ముకోవద్దండి. హల్లెలూయా. ఒకసారి మీరు చూడండి, 118వ కీర్తన అనుకుంటా, అక్కడ దేవుడు చెప్తున్నాడు, 8వ వచనం చూడండి. దేవుని నమ్మలే ఆ ధైర్యము బలంగా ఉంటుంది. హల్లెలూయా. 118వ కీర్తన 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చెప్పండి. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ మేలు జరగాలి ఎవరు నమ్ముకోవాలండి? మీరు చూడండి, నేను అనుభవించిన పక్క. మనుషులను నమ్మింది ఏది చేసినా అది ఏమవుతుంది? అవమానం పాలైపోతావు, సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. ఎవరు నమ్మాలేను? దేవుని నమ్మాలి. రాజులు నీకు మోసం చేయొచ్చు, మనుషులు కూడా మోసం చేస్తారు. మనుషులు నమ్మిది ఏది చేయొద్దు నువ్వు. హల్లెలూయా. దేవుని నమ్మి చేయి, దేవుడు నీకు సిగ్గుపరచడు. కానీ మనుషులు నమ్మి ఏది చేసినా మనం సిగ్గుపడే ప్రమాదం మనకు. ఎందుకంటే మనుషులు గ్యారంటీ, వాళ్ళ శక్తిమంతులు కాదు, నమ్మకస్తులు.
నమ్మకస్తులైనా సరే మారిపోయే అవకాశం ఉంటుంది. మనసులో గ్యారంటీ అనేది లేదు. హల్లెలూయా. ఖచ్చితంగా నమ్మదగిన వాడు ఎవరంటే మన దేవుడే. హల్లెలూయా. మనం 46వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట రాయబడింది, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. హల్లెలూయా. నమ్ముకొనదగిన ఆపత్కాలం వచ్చినప్పుడు మనుషులు నమ్మి రాజులు నమ్మి మనం నమ్ముకుంటే అలాగే మనం సిగ్గుపడే అవకాశం ఉంది కదా. దేని మీద నమ్మకం ఉంచాలి మనం? 46 మొదటి ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆపత్కాలం వస్తే ఖచ్చితంగా నీకు సాయం చేసేవాడు ఎవరండి? దేవుడు. ఎప్పుడు చేస్తే చేస్తా నీకు ఆయన మీద నమ్మకం ఉండాలి. ఏముండాలండి? ఆయన నమ్మకం లేకుండా నువ్వు డౌట్ పడి నువ్వు అడిగితే దేవుడు నీకు సాయం చేయడు. విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ప్రభువా, ఈ సమస్యలు ఉన్నా నేను తీసేయగలను, సమర్థుడు శక్తిమంతుడు, నాకు సాయం చేయి. ఒకవేళ ఈ సమస్య నుంచి విడిపించకపోయినా నేను ప్రేమించడం మానను, స్తుతించను, చర్చికి రావడను మాననని చెప్పును, అద్భుతం చెప్పు, నాకు అడగండి. హల్లెలూయా. ఒట్టి అన్నది ఇది హృదయపూర్వకంగా. ఒట్టి కంటే కూడా ఒట్టి కంటే నాకు తెలుసు. నేను చాలామంది చూసిన అలాంటి వాళ్ళు నాకు సేవ జీవితంలో నాకు చాలామంది వాగ్దానం చేస్తారు, నీకు గొప్పగా అన్న నీకు సహకరిస్తాను, నా సపోర్ట్ నీకు అది ఉంటుంది ఇది ఉంటుందని చెప్పేటోళ్ళు అడ్రస్ లేడు. ఎన్నో మంది లెక్కలేదు. నా ద్వారా మేలు పొందిన వారు, ఆశ్రయం పొందిన వాళ్ళు, ఎన్నో మేలు పొందిన వాళ్ళు అలా సపోర్ట్ చేస్తాము, సహకరిస్తా, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేటోళ్ళు వాడు ఇప్పుడు అడ్రస్ లేకుండా లేరు. ఒక్కసారి ఏం సపోర్ట్ చేసి లేదు. నేను అనుకుంటా అని చెప్పి నేను నమ్మని బ్రదర్ చెప్పిన డైరెక్ట్ నేను. హల్లెలూయా. నేను నమ్మను. ఎందుకంటే ఎంతోమందిని మేలు చేసిన నా అంత మేలు చేసేది ఉన్నది కాదన్నా, అంత గొప్ప మేలు చేసినా కాబట్టి నేను మర్చిపోను, అలాగే నీకు గొప్పగా నేను సహకరిస్తాను చెప్పేటోళ్ళు చాలామంది చూశాను నేను. ఎందుకంటే నమ్మను నేను మనుషులు. ఎందుకు? నువ్వు సహకరించడం చూద్దాం. అప్పుడు వాడు చెప్తాడు తప్ప వాడు ఏం చేయడు. ఒక 2 నెలలు అయితే కథం ఇక మనసు అంతా మారిపోతుంది. మనసులో ఏమున్నది? గ్యారంటీ. మనుషును నమ్మి ఏది చేయొద్దండి. రాజు నమ్ముకోవద్దు. కొంతమంది ఏం నమ్ముకుంటారు తెలుసా? వాళ్ళ టాలెంట్. ఏం నమ్ముకుంటారండి? నేను కొంతమంది చాలామంది చూశాను, అనేక ప్రాంతాల్లో చూశాను. చాలామంది వాళ్ళు నమ్ముకుంటారు. వాళ్ళ బుద్ధిని, జ్ఞానము, నేను చాలా జ్ఞానం, నాకు చాలా బుద్ధి తెలివి ఉందని తన జ్ఞానాన్ని నమ్ముకుంటారు. కొంతమంది వాళ్ళు ధనం, డబ్బు నమ్ముకుంటారు. వాళ్ళు ఏం నమ్ముకుంటారు? డబ్బు నమ్ముకొని కూడా చాలామంది ధైర్యంగా ఉంటారు తెలుసా మీకు? డబ్బు నమ్ముకొని ఏం చేస్తారు? డబ్బు మన అందరికీ అవసరమే, దేవుడు ఇచ్చాడు, ఇస్తాడు. కానీ డబ్బు నమ్ముకుంటే నువ్వు పాడైపోతావు. ధనం నమ్ముకుంటే ఏమవుతావు? పాడైపోతావు. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి, దయచేసి మీరు చూడండి. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును. హల్లెలూయా. ధనమును నమ్ముకొని వాడు ఏం చేశాడు? డబ్బు నమ్ముకుంటే ఏం చేస్తుంది? నీకు అది పాడు చేస్తుంది. దేవుని నమ్ముకుంటే నువ్వు బాగుపడతావు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. హల్లెలూయా. డబ్బులు లేదు కానీ నీతిగా ఉన్న చూడు, అదే నీకు గొప్ప ఆశీర్వాదం తెస్తుంది. హల్లెలూయా. నీతిగా ఉండు చాలు, దేవుని మీద నమ్మకం ఉంచు, ఒక రోజున నీకు వృద్ధి చేస్తే చిగురిస్తావు, గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు. కానీ డబ్బు నమ్ముకుంటే అది నిన్ను ఏం చేస్తుంది? అది పాడేస్తుంది. తిమోతి రాసిన పత్రిక అలాగే 6వ అధ్యాయం, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. 6:17. మొదటి తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం. 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు, ఇహమందు అనే ఈ లోకంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠుడు గాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. చూడండి దేని మీద నమ్మకం ఉంచదంట? అస్థిరమైనది. అది ఏమండి? డబ్బు గ్యాండ్ ఉంటుంది, అది ఉంటుంది పోతుంది. మీరు చూడండి, మీరు పుట్టిన నుంచి ఇప్పటిదాకా మీ చేతిలో ఎన్ని డబ్బులు వచ్చినాయి అని ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు అన్ని జమ చేసుకుని 2 లక్షల కోట్లు అవుతుంది. ఇన్ని డబ్బులు వచ్చిపోయినా అంటే అది అస్థిరమైనవి. ఏం చెప్పండి? డబ్బు శాశ్వతము
అది వస్తుంది పోతుంది. ఒక రోగం వస్తే దెబ్బగా 10 లక్షలు మనం ఏం చేస్తాం, హాస్పిటల్ పోతుంది. అది హల్లెలూయా. హాస్పిటల్ దగ్గర ఉంటుంది, అది ఆడ కూడా ఉండదు, డాక్టర్ దగ్గర కూడా ఉండదు, ఎవరి దగ్గర ఉండదు, అది తిరుగుతూనే ఉంటుంది. అది హల్లెలూయా. మనిషిని మాయ చేస్తూనే ఉంటారు డబ్బు. అది అందుకే బైబిల్ ఏం చెప్తుంది, అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచితే నువ్వు చెడిపోతావు, పాడైపోతావు. డబ్బు మనకు అవసరమే, కష్టపడండి, జమ చేసుకోండి, అని అభివృద్ధి చేసుకోండి, కానీ డబ్బు మీద నమ్మకం మాత్రం ఉంచుకోవద్దు, దాని మీద ఆధారపడి జీవించొద్దు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాను. ఆజ్ఞాయిస్తున్నాను అన్నాడు పౌలు. మీకు ఆజ్ఞాపిస్తున్న జాగ్రత్త గుర్తుపెట్టి, నీకు మీరు సుఖంగా జీవించడానికి దేవుడు సమస్తమును ధారాళంగా ఇయ్యగల దేవుడు. తన సుఖంగా జీవించాలని దేవుడు, అలాగే మనకు ధారాళంగా ఇచ్చేవాడు మన దేవుడు. ఆయన నమ్మకం వస్తే ఆయన నీకు కరుకాలం వచ్చినా అలాగే నేను నడిపిస్తాడు. కరుకాలం వల్ల డబ్బు ఏం చేస్తుందండి? కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఎందుకు నమ్మకం ఉంచాలి తప్ప మనుషులందు నమ్మకం ఉంచదు, రాజులందు నమ్మకం ఉంచదు, ధనమందు నమ్మకం ఉంచదు. నమ్మకం ఉంటే నువ్వు పాడైపోతావు, చెడిపోతావు, బలహీనపడతావు, మోసపోతావు, కునిగిపోతావు, సిగ్గు పొందుతావు. హల్లెలూయా. కానీ నీతిగా జీవించి, దేవుని న్యాయంగా జీవించి, కొంచెం సంపాదించిన అలా నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచితే అదే దానికి దేవుడు గొప్పగా నీకు ఆశీర్వదిస్తాడు. అందులో గొప్ప సంతోషం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, దేవుని మీద మన నమ్మకం ఉంటే మనకేమొస్తుంది? ధైర్యము వస్తుంది అన్నమాట. ఇంత నమ్మితే అంత ధైర్యంగా ఉంటారు మీరు. శ్రమలలో ధైర్యంగా ఉంటాడు, బెదిరించిన ధైర్యంగా ఉంటారు, కష్టాలలో కూడా ధైర్యంగా ఉంటారు, కురింగినప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఉండాలంటే దేవుని మీద ఎక్కువగా మన నమ్మకము ఉంచాలి. అప్పుడే మా హృదయంలో ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి కాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, 118వ కీర్తనలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దయచేసి మనం ఒక మాట చూద్దాము. 118వ కీర్తనలో 118వ కీర్తన 6వ వచనం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయరు. నీ పక్కన వెనకాల ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలండి. ఎవరు ఉండాలండి? దేవుడు ఉంటే నేను నా పక్షంగా ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు కాబట్టి నేను భయపడను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను ఎదుట 1,00,000 మంది శత్రువులు నిలబడ్డారు అనుకోండి, వెనకాల దేవుడు ఉంటే వాళ్ళు సమానమా? భయపడవు సమానం? చెప్పండి. నీ వెనుకల ఎవరున్నాడు? భూమిని, ఆకాశమును, ఎన్నో ప్రపంచాలను నోటి వాక్కు చేత అలాగే సృష్టించిన దేవుడు, శక్తిగల దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న ప్రభు నీ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్షంగానే ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడొద్దు. హల్లెలూయా. కొన్ని రోజులు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మనం చెక్కడానికి, మనం సరిచేయడానికి, మనం ధైర్యపరచడానికి, ఆయన ప్రేమను నీకు చూపెట్టడానికి ఈ శ్రమలు, కష్టాలు వస్తాయి. అందులో ఎలా ఉండాలి? దేవుని మీద నమ్మకంగా ఉండి, అలాగే నమ్మి, అలాగే ధైర్యంగానే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దావీదు నా పక్షంగా ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడని చెప్తున్నాను. హల్లెలూయా. నీ పక్షంగానే ఉండాలంటే యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఆయన భయము, భక్తి కలిగి ఉంటే నీ పక్షంగా నిలబడతాడు ఆయన. హల్లెలూయా. మనం అహంకారంగా ఉండి, గర్వంగా ఉండి, దేవునికి అసహ్యకరంగా బతికి, దేవునికి గాయపరిచి, దేవుని విరోధంగా నడిస్తే నీ పక్షంగా నిలబడతాడు, ఇంకా నువ్వు చెడిపోతావు. కాబట్టి నీ పక్షంగా దేవుడు నిలబడాలంటే నువ్వు నీతిగా ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, దేవుని వాక్యాన్ని లోబడాలి, దేవుని సన్నిధికి మన నమ్మకంగా ఉండాలి, భయం భక్తి కలిగి యథార్థంగా జీవిస్తే నువ్వు నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. అప్పుడు నీకు గొప్ప ధైర్యము, గొప్ప క్షేమము, ఆశ్రయము, దుర్గము దేవుడు ఉంటాడు. హల్లెలూయా. మరి వాగ్దానం గొప్ప దేవుడికి సంబంధించిన, నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన, నీ కుటుంబ సంబంధించిన, ఎలాంటి కష్టాలు వచ్చిన ఎలా ఉండాలి? ధైర్యం ఉండాలి. గొప్ప ధైర్యం ఉంటే
ఇంకా నీ శరీరం ఆనందపడతాము, ఇంకా మనము ఆశీర్వాదం, దేవుని మహిమను, దేవుని కార్యము చూడలేము. మన వ్యక్తిగత జీవితంలో శ్రమ, దేవుని నామములో నమ్మినందుకు శ్రమ పెట్టిన చేయలేసిన ధైర్యం కాబట్టి విశ్వాసం కలిగి ఉంటే దానికి ప్రతిఫలం గొప్ప బహుమానం. భక్తుల జీవితంలో మంచి విషయం. కాబట్టి ఎంత శ్రమలు వస్తే ఎంత నమ్మాలి, ఎంత గొప్ప శ్రమలు వస్తే ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎంత ఎక్కువ శ్రమలు వస్తే ఎంత ఎక్కువగా బైబిల్ చదవాలి. సైతాన్ శ్రమలు వచ్చినాయి కాబట్టి, కష్టాలు వచ్చినాయి కాబట్టి నీకు చర్చి రాకుండా చేస్తే, ప్రార్థన చేయకుండా చేస్తాడు సైతాను. అలాగే నీ దేవుని సన్నిధి రాకుండా వాడు చేస్తాడు. ఎందుకు అలా? ఈ 3 బంద్ చేస్తే ఏమవుతుంది? మొత్తం రకరకాల ఆలోచనతో మనం మొత్తం నెగిటివ్ ఆలోచన స్టార్ట్ అవుతుంది. దేవుడు లేడు, ఎవరు లేడు, అంత అబద్ధం అనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు శ్రమలలో కూడా ప్రార్థన చేస్తావో, శ్రమలలో కూడా నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తావో, శ్రమలలో కూడా నువ్వు బైబిల్ బాగా ఎక్కువగా చదువుతావో, అంత గొప్ప సమాధానం, అంత గొప్ప ధైర్యం, అంత గొప్ప ఆదరణ, అలాగే నీవు శోధించి దేవుని వ్యతిరేకంగా ఆలోచించి దేవుని విడిచిపెట్టేట్టుగా దేవుని చేసి అటే పోతుంది. అలాగే కాబట్టి ఎంత శ్రమ నేను చాలా ఎంత గొప్ప శ్రమలు వస్తాయి, గొప్పగా ప్రార్థన చేయాలి, ఎంత గొప్పగా శ్రమ గొప్ప బైబిల్ చదవాలి, నీకు ఆదరిస్తుంది, బతికిస్తుంది. ఎంత గొప్ప శ్రమలు నమ్మకంగా ఎక్కువ చర్చికి రావాలి. హల్లెలూయా. నీ కష్టాలు ఉన్నా కాబట్టి నేను చర్చికి రాను అంటే నీ ఆశీర్వాదం పోకుంటాం. కాబట్టి వాటిని దేవుడు దీనికి ఆశీర్వదించును గాక. తీర్మానం చేద్దాం. నీ ప్రభు నిన్ను విడువడు, ఎడబాయడని వాగ్దానం చేశాడు కనుక శాశ్వతమైన ప్రేమతో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ధైర్యం విడిచిపెట్టకుండా గట్టిగా